తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్లైన్ విధించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ సిపిఎస్యు ఎస్ఈయు డిమాండ్ చేస్తుంది. ఖజానాలో పైసా లేదు, కానీ బయట 6 గ్యారెంటీల అమలు కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రజలు. సరిగ్గా ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో అతిపెద్ద తలనొప్పి మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి పరోక్షంగా కారణమైన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేశారు. పెండింగ్లో ఉన్న కరువు భత్యం డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం వినతులతో ఆగిపోకుండా భవిష్యత్తులో ఆందోళనలకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి. పీఆర్సీ అమలులో జాప్యం, నెలల తరబడి పెండింగ్లో పెట్టిన డిఏలు, సిపిఎస్ రద్దు హామీని గాలి కొదిలేయడం వంటివి ఉద్యోగులను బీఆర్ఎస్కు దూరం చేశాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల పక్షపాతిగా ఉంటామని, ఓపీఎస్ అమలు సాధ్యసాధాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు అధికార పీఠం ఎక్కాక అసలు వాస్తవం రేవంత్ రెడ్డికి బోధపడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుకే రాష్ట్ర బడ్జెట్లో వేల కోట్లు కేటాయించాల్సి వస్తుంది. మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాలతో ఇప్పటికే ఆర్థిక శాఖ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వందల కోట్లతో కూడిన డిఏ బకాయిలు చెల్లించడం దీర్ఘకాలికంగా రాష్ట్రంపై లక్షల కోట్ల భారాన్ని మోపి ఓపీఎస్ను తక్షణమే అమలు చేయడం దాదాపు అసాధ్యమని సెక్రటరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులను నేరుగా కాదంటే కేసీఆర్కు పట్టిన గతి తమకు పడుతుందని రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. అందుకే ఈ రాజకీయ చదరంగం వెనుక ఉన్న అసలు ఎత్తుగడను ఇండియా హెరాల్డ్ ముందుగానే పసిగట్టింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ సర్కార్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ఖజానాపై భారం వేసుకునే బదులు కాలయాపన వ్యూహం ఎంచుకోబోతుందని టాక్. ఓపీఎస్ అమలు సాధ్యసాధ్యాలపై ఒక సీనియర్ అధికారుల కమిటీని వేయడం ద్వారా ఈ సమస్యను కనీసం 2 ఏళ్ల పాటు వాయిదా వేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక డిఏ బకాయిల విషయానికి వస్తే ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతులు చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తాము వెంటనే ఓపీఎస్ అమలు చేయలేకపోతున్నామని నేపాన్ని కేసీఆర్ పైకి నెట్టేయడం కాంగ్రెస్ తక్షణ వ్యూహంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఓపీఎస్ అనేది కేవలం ఆర్థిక సమస్యే కాదు, అది ఒక బలమైన ఓటు బ్యాంకు, రాజకీయ అస్త్రం. హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్కు అధికారం తెచ్చిపెట్టిన ఈ ఓపీఎస్ హామీ ఇప్పుడు తెలంగాణలో అదే పార్టీకి ఉరుతాడులా మారడం అతిపెద్ద ఐరని. ఉద్యోగులు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే ఖజానాను కాపాడుకోవడం రేవంత్ రెడ్డి ముందున్న అసలైన అగ్ని పరీక్ష. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లో ఆయన ఏమాత్రం తడబడినా తెలంగాణలో మరో రాజకీయ భూకంపం ఖాయం.